ఈ దేశ యువత మీద ఏ కామెంట్ చేసినా, హ్మ్. మోడీ లాంటి వాళ్ళు ఇంకా 10 మంది వచ్చినా రిజర్వేషన్లు టచ్ చేసేద్దాము ఎవరికీ లేదు. డబ్బున్నోడికి రిజర్వేషన్ అవసరం లేదు, తీసేసుకోవాలా. హ్మ్. రాముని పేరు చెప్పుకుంటారు, రాజకీయాలు చేస్తారు. మరి 200 కోట్లు దొంగతనం చేసారు. హ్మ్. అదేమైంది? దాని గురించి మాట్లాడరు. ఏమంటారు కదా, చెప్పేటి ధర్మశాస్త్రాలు చేసే పనులన్నీ అధర్మం. హ్మ్. ఇది వీళ్ళ ధర్మం. పోలీసులు యువకులను కొట్టి చూసుకున్నారు. మరి యువకులు కూడా పోలీసులుగా దాడి చేశారు. మా పోలీస్ కుటుంబాల పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చాలా మంది నాగలి దున్నుతుంటే ఎద్దును పొడిచినట్టు కదా, కట్టెలకి ఏంటి మూలలు కొట్టి మరీ కొట్టి రక్తాలు మొత్తం ఒక రక్తపాతం. నేషన్ ఫస్ట్, తర్వాత మన హక్కులు, మన దేశం మనకు సేఫ్ గా ఉంటేనే మనం మన హక్కుల గురించి కొట్లాడుకోవచ్చు. సో నీట్ పేపర్ లీకేజీ అంశం పట్టుకొని జంతర్ మంతర్ దగ్గర దేశ యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే. ఇక విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేసిండు. ఇక అయిపోయింది ఈ పంచాయతీ ఇప్పటితోటి అని కొంతమంది అనుకోవచ్చు, కానీ దాని చుట్టూ వివాదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక దాన్ని అగ్గిలో ఆజం పోసినట్టు కొంతమంది సెలబ్రిటీలు కామెంట్లు చేయడం, ఈ జెన్జీకి సంబంధించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన యువకులు కూడా స్పందిస్తూ ఉండడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు కూడా ముందుకు వస్తుండడం అయితే ఇక ఈ అగ్గికి ఆజ్యం పోసినట్టయితే ఉంది. ఈ అంశంకి అయితే ఫుల్ స్టాప్ అయితే పడుతున్న పరిస్థితి లేదు. అయితే ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆందోళనలు ఉగ్రమూకలు ఉన్నాయని, సో విదేశాల నుంచి ఫండ్ వచ్చిందని రకరకాల కామెంట్లు అయితే నడిచినాయి కదా. ఈ అంశం మీద అట్లాగే దాని అంతర్ జరిగినటువంటి అంశాల మీద మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ మన దగ్గర క్రాంతి అంబేద్కర్ అయితే అందుబాటులో ఉన్నాడు స్టూడియోలో. నమస్తే అంబేద్కర్. సో ఏం నడుస్తుంది ఈ కంగనా? ఎందుకు అంత కంగారు అంటున్నావు? ఏంది అసలు కంగనా తోటి ఏం పంచాది? అసలు జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి సంఘటనల మీద ఎట్లా స్పందిస్తుంది? ఒక మహిళా ఎంపీ అయింది. ఏదైతే జంతర్ మంతర్లో అల్లర్లు జరిగినాయో, పోలీసులు దాడి చేసినప్పుడు చాలా వరకు ఇష్టం వచ్చినట్టు కొట్టడం కానీ అవన్నీ మీరు చూసారు. ఇప్పుడు ఈమెకు యువతను చూస్తే కక్కుస్తుందంట. ఈమెను చూస్తే అందరు కక్కుతూనే ఉన్నారు. ఆల్రెడీ కక్కుతూనే ఉన్నారు కదా. హీరోయిన్ కదా, సినిమా హీరోయిన్ కదా. అదే మరి ఇప్పుడు మొన్న పేపర్ స్టేట్మెంట్ లో చూసిన విదేశీ అని ఉద్దేశించి మాట్లాడుతా ఉంది. పాటించేదేమో విదేశీ సంస్కృతి, చెప్పేటి ఏమో ఇవి ఏమంటారు కదా, చెప్పేటి ధర్మశాస్త్రాలు చేసే పనులన్నీ అధర్మం. ఇది వీళ్ళ ధర్మం. సో దాడుల గురించి ఎట్లా మాట్లాడినాం కాబట్టి, సో ఈ దాడుల వెనకాలను ఎంతసేపు పోలీసులు ఈ యువకులను కొట్టి చూసినాం. మరి యువకులు కూడా పోలీసులుగా దాడి చేసి మా పోలీస్ కుటుంబాల పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చాలా మంది అన్న పరిస్థితి. వాస్తవం, నేను పోలీసుల మీద దాడి జరిగింది నేను సమర్థించాను. కాకపోతే ఏంటంటే యువత చాలా ఓపిక పట్టిరు. ప్రొటెస్ట్ అనేది చాలా రోజుల నుంచి జరుగుతుంది, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, టియర్ గ్యాస్ ప్రయోగించారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. మీరు చూసే ఉంటారు మీరు కూడా, ఎందుకంటే చాలా మీకే ఇంకెక్కువ అబ్జర్వేషన్స్ ఉంటాయి. కట్టెలతోటి మన నాగలి దున్నుతుంటే ఎద్దును పొడిచినట్టు కదా, కట్టెలకి ఏంటి మూలలు కొట్టి మరీ కొట్టిరు. రక్తాలు మొత్తం ఒక రక్తపాతం లాగా అయిపోయింది. ఈ దేశమే కదా, ఈ దేశ పౌరులే కదా, ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కదా మీరు చేసిన తప్పులకు. కేంద్ర ప్రభుత్వం యొక్క వర్షన్ కూడా వేరే రకం. మీరేమో ఈ దేశ పౌరులే అంటూ, ఈ దేశ పౌరుల దగ్గరికి మధ్యలో సంఘ విద్రోహ శక్తులు వస్తే వినండి, జంతర్ మంతర్ దాడికి సన్నాహాలు ఇదంతా పెద్ద ఎత్తున ఏదో దాడులకు కూడా ప్రయత్నం చేసినట్టు కూడా మనం నేనేమంటున్నా, దేశంలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారంటారు, దేశ ద్రోహులు ఉన్నారంటారు, హైదరాబాద్కి వస్తే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, విదేశాల నుంచి పైసలు కూడా వస్తున్నాయి. అది నెక్స్ట్ మాట్లాడతా. వాళ్ళు ఏం చేస్తారు మరి? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎవడో వస్తే ఈ దేశంలోకి రావడానికి చోటు ఎవడు కల్పిస్తుండు, వాడిని పట్టుకుని తనండి ఫస్ట్. మీది కదా బాధ్యత, మీది కదా వైఫల్యం. అదే సిజేపీకి సంబంధించిన నాయకుడు అభిజిత్ చెప్పిండు, ఒకవేళ వేరే సంఘ విద్రోహ శక్తులు వస్తే అది మీ వైఫల్యం అవుతుంది కదా. మన దేశంలో చోటు లేనోడు ఒక ఉగ్రవాద సుంటుడు ఎందుకు వస్తుండు? ఇప్పుడు ఈ ఒక్క కంటెంట్ ను పట్టుకొని యువతను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. మధ్య వీడియోలు చేయించుకొని సారీలు చెప్పించుకుంటారు. ఇప్పుడు యువతకు ఓపిక ఎంత వరకు ఉంటుందో అంతే వరకు ఉంటుంది. కట్టలు తెంచుకోరు అనుకోండి, అంత కట్టలు తెంచుకున్నా చాలా ఓపిక పట్టిర్రు. మీరు రక్తాలు కారేటట్టు కొట్టిర్రు, వాళ్ళకు కోపం వచ్చి పోలీసు వాళ్ళని కొట్టడం నేను సమర్థిస్తున్నాను. అది వీళ్ళు ప్రజాస్వామ్యయుతంగా చేసినప్పుడు వాళ్ళేమైనా అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే వీళ్ళు తప్పు పట్టే ప్రయత్నం చేసి ఆపే ప్రయత్నం చేయాలి తప్ప, ఇట్లా ఇష్టానుసారంగా రక్తపాతం చేసి దేశాన్ని ఏం చేయాలనుకుంటారో నాకైతే అర్థమవుతలేదు.
ఇప్పుడు ఈమెకేమో కంగానకు యూత్ చూస్తే కక్కొస్తున్నట్టు జనాలు మీ మాటలను చూసి కక్కుతుర్రు. జనాలు మిమ్మల్ని చూసి కక్కుతురు. మీరు జనాల మధ్యలోకి వస్తే మీ మీదనే కక్కుతారు. అప్పుడేమో రైతులను ఉద్దేశించి ఏది రైతు నల్ల చట్టాలు వెనక్కి తీసుకునే చట్టాలను తీసుకొచ్చి అప్పుడు రైతుల మీద కూడా నెగిటివ్. ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల మీద నువ్వు నీ పనికి మాలిన మాటలు. ఒక మహిళ, ఒక తల్లి పాత్ర ఉంటది, ఒక సోదరి పాత్ర ఉంటది, ఒక ఆలి పాత్ర ఉంటది. మీకు అవగాహన ఉండాలి కదా. ఏం పాత్ర? సినిమా పాత్రలు వీళ్ళే అన్ని సినిమా పాత్రలు తప్ప ఏముంటాయి? ప్రజల గురించి మాట్లాడతలేదు కదా. ప్రజల గురించి మాట్లాడుతుందా? ప్రజల గురించి కాదది. ఈ దేశ యువతను ఆపోజ్ చేయండి. ఇది తప్పు విద్యార్థులు. మీకు కావాల్సినవి మేము ఆలోచిస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప మరి అంత ప్రొటెస్ట్ చేసినప్పుడు అక్కడికి పోయి ఎందుకో మాట్లాడలేదు. చెప్పనంటివి పోయి అన్ని అయిపోయినాక వచ్చి ఇలా రాజీనామా చేయంగానే అయిపోయిందా? ఇలా దేశంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి అయిపోలే. రేపు పొద్దున ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసేంత వరకు వీళ్ళు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు. రాజీనామా చేయాలనుకుంటే మరి ఈ రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు, ఎన్నికల వ్యవస్థ కావచ్చు, దానికి ఒక విలువ లేనట్టే కదా. మీరు అందరూ రాజీనామా చేయాలి. నేనేమన్నా రాజీనామా అనే పరిష్కారమా, లేకపోతే వాళ్ళని ఎన్నుకునే విధానంలో ఏమైనా మార్పు జరగాలంటారా? ఇట్లా ఎంతమంది రాజీనామా చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేనేమంటున్నాను, రాజకీయాల్లో మొత్తం రాజీనామాలు తీసుకుంటున్నామని ఎవరు చెప్పరు. తప్పుకు బాధ్యత వహించాలా? తప్పుకు బాధ్యత వహించి మళ్ళీ జరగకుండా పటిష్టంగా కఠినమైన చర్యలు తీసుకుంటే మీరు నెక్స్ట్ అనేది ఒక ప్రొసీజర్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు పేపర్ లీక్ అయింది మీరే చెప్పండి. మరి 100 సార్లు పేపర్ లీక్ అయితే 100 సార్లనా? వ్యవస్థ ఎటుపోతుంది? అడ్మినిస్ట్రేషన్ ఎటుపోతుంది? అంటే వీళ్ళు పేపర్ లీకు, స్కామ్స్, వీళ్ళు కాపాడుకోవడానికి ఎవడన్నా స్కాములు చేసినోడు, రేపిస్టు మీ కండువలు కప్పుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారు. మీరంతా శుద్ధపూసలు అయిపోతారు. ఈ సమాజం కోసం కొట్లాడే యువత మీ దృష్టిలో ఉగ్రవాదులు. ఇక్కడ ఇప్పుడు కంగనా విషయం ఇందాక చేసినాను, మళ్ళీ అడుగుతా. సో మీరు అన్నట్టుగా ఒక తల్లి పాత్ర అనొచ్చు, ఆలి పాత్ర అనొచ్చు, రకరకాల పాత్ర అనొచ్చు. సో అట్లాంటి పాత్ర వహిస్తూ మరి కన్నతల్లి లాంటి భారతదేశాన్ని దీంట్లో సంఘ విద్రోహ శక్తులు నీవు లేకపోతే ఏమంటారు ఆ ఇంటి దొంగను పరమేశ్వరైన బట్టలు అన్నట్టు ఇక్కడనే సంఘ విద్రోహ శక్తులు తయారవుతున్నాయి, క్రిమినల్ మైండ్ పెరుగుతున్నాయి భారతదేశంలో. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది అర్బన్ నక్సలైట్ అని కూడా అర్బన్ నక్సలైట్ సారీ మీకు కూడా పేరున్నట్టున్నది అర్బన్ నక్సలైట్. అదే వీళ్ళ పేర్లు పెట్టడము ఊహించుకొని బతకడం తప్ప ఏం కాదు. మీరు కూడా ఒక భారతీయుడిగా ఇట్లాంటి అల్లర్లు లేకపోతే ఇట్లాంటి వ్యవస్థ అనేది సిచ్యువేషన్ అనేది శత్రు దేశాలకు ఆసరాగా అయ్యే అవకాశం లేదా? మరి నేనేమంటున్నాను, ఇదే శత్రు దేశాలకు ఆసరా అవుతుందని మీరు అంటారు. ఇతర దేశాల గురించి వాళ్ళు తీసుకురావడం అనేది పక్కన పెట్టి ఈ దేశంలో జరుగుతున్న అవినీతి ఏముంది, ఇల్లీగల్ ఏం జరుగుతున్నాయి, పేపర్లు ఎవడమ్ముతుండు, ఎక్కడ, ఇది మాట్లాడు. ఉగ్రవాదం గురించి కొట్లాడు. ఈ దేశంలో ఉన్న పౌరులే కదా ఇలా ఆర్మీ జవాన్లై అక్కడ ఈ దేశం కోసం నిద్ర ఆకలి మాని అక్కడ నిలబడి మన కోసం ఉండి ఈ దేశంలో కూడా రావాలంటే అడ్జస్ట్ అక్కడ ఉండి కొట్లాడుతురు కదా. ఇది మాట్లాడు. పేపర్ లీక్ ఎందుకు అవుతుంది నువ్వు ఇది మాట్లాడు అని అంటే ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మం కోసం కొట్లాడుతుండు అని చెప్పుకుంటా పేపర్ లీక్ గురించి మాట్లాడమంటే దానికి సనాతన ధర్మానికి ఏం సంబంధం? ధర్మం ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తారు. మీరు విదేశీ ఫండ్ అని చెప్తారు. ఏ రోజైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసిండో అదే రోజు విదేశ శాఖ మంత్రికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళే వచ్చి ఏ దేశం నుంచి ఏ ఫండింగ్ లేదని వాళ్ళే చెప్పారు కదా. మరి ముఖాలు ఎడబెట్టుకుంటారు ఇక మీరు. అక్కడ ఫుడ్ తింటే ఫుడ్ మీరు చూడొచ్చు, చాలా మంది ఆర్డర్లు పెట్టిరు. పోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఆర్డర్లు పెట్టి వాళ్ళకి ఫుడ్ అందజేస్తే ఇక్కడున్న కొంతమంది పనికి మాలిన బత్తాయిలు అంధభక్తులు కలిసి వాళ్ళ పేరు తీసుకోవాలనే స్థాయి కూడా మనకు లేదు, నాకు లేదు, మీకు లేదు. నెత్తి మీద బుర్ర పెట్టుకొని ఇంకా మొత్తం మాకే ఉన్నది అనుకుంటా రొచ్చు కామెంట్లు చేసుకుంటా ప్రకాష్ రాజ్ గారిని కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులను కావచ్చు, తులసి చంద్ గారిని కావచ్చు, వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ల పేరు మీద వీళ్ళు ఏదో రెచ్చగొడుతుర్రు, ఉసిగొల్పుతురు. మీది రెచ్చగొట్టే కంటెంట్ ఒకటే. ఇప్పుడు ఏదన్నా కంటెంట్ చేసేటప్పుడు మీకు ప్రమోషన్స్ కావాలంటే బ్రాండింగ్ ప్రమోషన్స్ ఉంటాయి అంతే తప్ప రెచ్చగొట్టి అనవసరమైన కంటెంట్ ను ప్రజలకు తీసుకొచ్చి ప్రజాస్వామ్యం కోసం నిలబడే ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళను, తులసి చంద్ లాంటి గారు మీలాంటి వాళ్ళని తప్పు పట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు రాజీనామా లేఖలో స్పష్టంగా ఒక లైన్ చెప్పిండు. ఒక విషయం మాట్లాడాడు. సంఘ విద్రోహ శక్తులు దీంట్లోకి ఎంటర్ కావద్దని, దేశంలో అల్లకల్లోలం జరగద్దని ఒక మంచి ఉద్దేశంతోటే నేను రాజీనామా చేస్తున్నానండి. అంటే నీట్ పేపర్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టుగా ఆలోచించొచ్చా? లేకపోతే నిజంగా భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒకటి అన్న ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడిరు, రాజీనామా చేసిండు. హ్మ్. ఆ రాజీనామాకు సంబంధించి ఇప్పుడు తప్పు జరిగింది. ఆ తప్పును బాధ్యత వహిస్తూ ఫస్టే చేస్తే ఇదంతా హ్మ్. పంచాయతీ ఉండకపోయేది. అప్పుడే అయిపోయేది. క్లోజ్ అయ్యేది. హ్మ్. దీన్ని వీళ్ళే ముందుకు తీసుకొచ్చి హ్మ్. ఇప్పుడు ఆ ఉన్న ఎవరైతే ప్రొటెస్ట్ చేసే యువకులున్నారో మీరు ఒక సీజేపీగా చూడొద్దు ఇది. హ్మ్. ఏ పార్టీకి సంబంధం లేదు. హ్మ్. ఏ పార్టీ అది నా పార్టీతో సహా ఓన్ చేసుకునే వాళ్ళని కూడా ఐ కాంట్ సపోర్ట్. నేను హ్మ్. సపోర్ట్ చేయను. ఎందుకంటే అది యువత విజయం. హ్మ్. 15 ఏళ్ళు వచ్చిర్రు. రేపు పొద్దున 18 ఏళ్ళు వచ్చినాక ఓట్లేస్తాం. ఓటేసినప్పుడు మా లెక్కేందో చూపిస్తామని చాలా మంది సవాల్ చేస్తారు. హ్మ్. ఇది అంటే వీళ్ళు మార్చుకోవాల్సింది ఏంటంటే మీకు సంబంధించిన అంశాలలో మీకు మీరుగా ఓన్ చేసుకొని అది మేమే చేసినాం అన్నట్టు కాకుండా ఈ దేశ యువత కోసం రాజీనామా చేయమని చెప్పారు. హ్మ్. ఫస్ట్ చేస్తే ఇదంతా ఇష్యూ అయ్యేది కాదు. చేసి మళ్ళా సంఘ విద్రోహ శక్తులకు స్థానం కల్పించే హోంమంత్రి అమిత్ షా గారు ఏం చేస్తున్నారు అంటే ఎంతసేపు మైండ్ గేము, రాజకీయము. ఇప్పుడు క్షమాపణలు చెప్పించుకుంటారు కదా. మరి కొట్టి మేకులు కొట్టి ఆడపిల్లలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు పోలీసులు కూడా కాదు మీరు అంటారు పోయి దేశ పోలీసులు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. కార్యకర్తలు వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించిన కార్యకర్తలు వచ్చి మఫ్టీలలో ఉండి పేరు లేకుండా లాఠీలతోటి దాడి చేసి ఒక మహిళను ఒక సిఐఓ ఎస్ఐఓ కొట్టిండు చంపమించేది. అంటే ఇదా మీ సంస్కృతి? ఇదా ఈ ధర్మం కోసం కొట్లాడారు? గురించి మాట్లాడుతూ మరి ఈ జెన్‌జీ యువత కూడా కొంత అసభ్యంగా ప్రవర్తించిర్రు. అంటే అక్కడ రకరకాల నేను పాలస్తీనా జెండాలు ఎగరేసిర్రు. రకరకాల కామెంట్లు కొంత ఉన్నాయి ఇంకా వర్గాలు కూడా అనిపిస్తున్నాయి. పిచ్చి పిచ్చి కూడా కనబడ్డాయి అన్నట్టు మనకు పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ వచ్చినాయి. హ్మ్. నేను ఏమంటున్నా ఒకడు చేసిన తప్పుని అందరికి రుద్దడం కంటే అది అంతవరకు ప్రొలాంగ్ అవడానికి కారణం మీరు. రాజీనామా చెయ్యని డిమాండ్ చేసినప్పుడు చర్చలు జరిపి మేము మళ్ళీ కానియ్యము రాజీనామా చేస్తున్నాం అని చెప్పుకునేది ఉండే. ఇలా మీరు ఏదో వచ్చి యువతను తప్పుబట్టి దేశ ప్రధాని కూడా అంటే బహిరంగంగా వచ్చి క్షమాపణ కూడా చెప్పిన సందర్భం చూసిన సెల్ఫీ వీడియోలు కూడా అదే చేస్తున్నారు. సెల్ఫీ వీడియో చేసినాకనే చర్చలు జరిపినాక అదే సెల్ఫీ వీడియో ఫస్ట్ చేస్తే అయిపోయేది కదా. హ్మ్. ఆ టెలిప్రాంటరో లేకపోతే ఆ స్క్రిప్టో ఏదో ఒకటి అప్పుడే చదివితే అయిపోయేది కదా. ఇదంతా అయ్యేది కాదు కదా. ఈ రక్తపాతం స్క్రిప్టెడే. ఈ దేశం కోసము చదువుకున్న వ్యక్తులు అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించేటోళ్ళు ఉంటే వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అంటే ఒక పాన్ కార్డ్ లాంటిది, ఒక ఆధార్ కార్డ్ లాంటిది, ఒక ఓటర్ కార్డ్ లాంటిది. మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇదే మన్మోహన్ సింగ్ గారిని చాలా హవాయిలు చేశారు నోరు తెరవడు మాట్లాడాలి. కానీ ఈ దేశానికి ఎంతో ఆదర్శవంతమైన పరిపాలన అందించండి. ఈ దేశాన్ని ఎంతో పురోగతి అయిన స్థానంలో నిలబెట్టిన ఘనత గత ప్రధానులకు ఉన్నది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఈ బొద్దింకలు ఇప్పుడు మనం ఇల్లు సాఫ్ చేసుకుంటే బొద్దింకలు కనబడేవి. అట్లే ఈ బొద్దింకలు కూడా పాసింగ్ క్లౌడ్ లెక్క ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది. ఇప్పుడు 4 రోజులు ట్రెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. రేపటి నుంచి నువ్వు కనబడు, ఈ సీజేపీ కనబడదు అంటే ఏమంటారు? యువత ఉంటది కదా. హ్మ్. యువత ఉంటది. హ్మ్. అలాంటి యువత ఉంటది. అంటే ఇట్లాంటి ప్రశ్నించే అంశాల మీద 100% ఇంతే ఎఫెక్టివ్‌గా 100% పోరాటాలు కూడా 100% జరుగుతాయని మీకు అనుకుంటున్నాం. జార్ఖండ్ లో ఇష్యూ జరిగింది. అది నా పార్టీ ఉన్నా సరే హ్మ్. సిజేపీ మద్దతు ప్రకటించింది. అక్కడ జరగాల్సిన చర్య కూడా జరగాల్సిందే. పెద్ద ఎత్తున పోయేదాకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఇష్యూస్ ఉన్నా అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్యూర్ ఉన్నప్పుడు దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. సో దేశంలో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ప్రతి అంశం మీద ట్రెండ్ మీన్స్ మీరు వేరే రకంగా వాళ్ళలాగా ఆలోచించకండి. హ్మ్. అంధభక్తులతో సంబంధం లేదు. యాజ్ ఏ జర్నలిస్ట్ యూ నీడ్ టు థింక్ యాజ్ ఏ కంటెంట్ యాజ్ ఏ ఒక పాజిటివ్ ఒపీనియన్ తోటి ఆలోచించండి మీరు. రేపు పొద్దున యువత ఉంటది. సిజేపీ అనే పార్టీ ఉండకపోవచ్చు. రేపు పొద్దున బీజేపీ పార్టీ ఉండకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండకపోవచ్చు. బట్ ఈ దేశంలో యువత ఉంటది. ఏదో ఒక రూపంలో కొట్లాడి చేస్తున్నారు. కంపల్సరీ అది 100% అయితేనే ఉంటది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించేది రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి తూట్లు కొట్టే ఎవరైతే ఈ మూకలు ఉన్నారో, ఈ దాడులు చేస్తా ఉన్నారో వాళ్ళని బొంద పెట్టేంత వరకు జరుగుతూనే సో ఉంటుంది. ఈ అనాలకు సంబంధించి కోర్టు కూడా ఒక కీలకమైన నిర్ణయం కూడా వివరించి తీసుకొస్తున్నా. ఏమన్నదంటే ఈ అల్లాలకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగేటప్పుడే అన్ని ప్రధాన నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు, ప్రొటెస్ట్ చేసి ముంబై అంతా జరిగితే అక్కడ కేసులు అన్ని రాష్ట్రాల్లో బుక్ అయినాయి. అయితే ఈ కేసులకు సంబంధించి ఆ ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించుకోవడం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛ కింద వదిలేసింది. మరి ఇట్లా అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును ఉపసంహరించుకుంటుంది అనుకుంటారా? లేకపోతే కొనసాగించే అవకాశం మనకు కనబడుతుందా? ఇప్పుడు అది అయితే హైదరాబాద్ తెలంగాణ ఇక్కడ ఏమన్నా
ఈ కేసులో ఉపసంహరించుకోమని ఇక్కడ ఏమైనా పోరాటం జరిగే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడున్న ప్రభుత్వం గాని, ఎక్కడున్న ప్రభుత్వం గాని యువత మీద ఉద్దేశపూర్వకంగా పోవాల్సిన అవసరం లేదు. ఎవడన్నా వచ్చి ఉద్దేశపూర్వకంగా కావాల్సుకొని చేసినోడిని కంపల్సరీ కోర్టులు, పోలీస్ స్టేషన్లు వాటి చర్యలు అవి తీసుకోవాల్సిందే. ఇప్పుడు 10 మంది యువత ఉంటారన్న. ఆ 10 మంది యువతలో కూడా ఒకడిని పంపించి కావాలని పోర్ట్రేట్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ నెగిటివ్ అయితే అక్కడ పాజిటివ్ అవుతుంది. సో అవి కోర్టులు చూసుకుంటాయి. కోర్టుల మీద నమ్మకం ఉంది. కాకపోతే ఎందుకు వచ్చింది ఇలా కాకరోజు జనతా పార్టీ ఒక గొప్ప స్థానంలో ఉన్నప్పుడు, న్యాయమూర్తిగా సిజేఐ ఉన్నప్పుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు కొంచెం మీరే కదా ఈ దేశానికి ముఖ చిత్రము సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టు ఏది చెప్తే ఈ దేశం సరే, ఈ అంశాన్ని ఇక్కడ కొత్త అంశం అడగాలనుకుంటున్నా. అంటే దీనికి రిలేటెడ్ సిజేపీ ఎట్లయితే సరే యాక్సిడెంటల్ వచ్చిందా లేకపోతే ఎన్నో ఏళ్ళ నుంచి లోపల అది మదనం జరిగి బయటకు వచ్చిందా, ఉన్న ఫలంగా దేశ యువతలో ఉన్నటువంటి ఆక్రోశం ఆవేదన బయటకు వచ్చిందా అది తర్వాత చర్చ. కానీ దాన్ని రెప్లికేట్ చేస్తున్న సేమ్ సిజేపీ లాగానే రిజర్వేషన్ హటావో అనే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అంటే నాకు తెలిసి వాళ్ళు అనుకుంటున్నది ఈ సిజేపీ ఈ ఉద్యమం నడిపించినంత ఈ రిజర్వేషన్ ఓపెన్ గా మాట్లాడుతున్నారు, దాపరికం ఏం లేదు. వీళ్ళంతా ఒక బ్యాచ్. ఆడ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అంతా 35 కూడా అంత వాళ్ళే దేశ ద్రోహులు, సంఘ విద్రోహులు, ఈ రిజర్వేషన్ బ్యాచ్ దగ్గర అనే యాంగిల్ వీళ్ళంతా. ఇక్కడ సిజేపీ లాగానే రిజర్వేషన్ హటావో అని ఒక నినాదం కొనసాగుతుంది. దీనికి కూడా అంతే స్థాయిలో ఆదరణ దక్కుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మీ ఛానల్ ఉంది, ఈ రోజు ఒక పార్టీకి పాజిటివ్ గా మాట్లాడచ్చు, మీన్స్ కరెక్ట్ మాట్లాడచ్చు. పాజిటివ్ అంటే దాన్ని మీరు జోక్తారని చెప్తలేను. రేపు పొద్దున అదే పార్టీ తప్పు చేసింది అనుకోండి, నెగిటివ్ మాట్లాడతారా మళ్ళీ పాజిటివ్ గానే మాట్లాడతారు? తప్పు చేస్తే తప్పును తప్పు అంటారు, ఒప్పును ఒప్పు అంటారు. సో అదే విధంగా దేన్నైనా ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి నేను చెప్పిన, మీకు రిజర్వేషన్లు వద్దు అనుకుంటే తీసేయండి, కులాన్ని పక్కన పెట్టండి. ఈ దేశంలో ఎంతో మంది ఈ రోజు వరకు అదే అసమానతలు, అవమానాలతోటి ఈ దేశం ముందుకు పోతా ఉంది. ఈ ఉన్న మాట అంటే బాధ అనిపిస్తుంది. రిజర్వేషన్స్ లో ఎవరు బాగుపడ్డారు? మోరీలు తీసకాడికి రండి అని చెప్పిన, ఊడ్చకాడికి రండి అని చెప్పిన, పారబట్టే పనికాడికి రండి అని చెప్పిన, బొందలు తీసకాడికి రండి అని చెప్తున్నా, డప్పు కొట్టేకాడికి రండి అని చెప్తున్నా. ఈ దేశంలో రిజర్వేషన్లు టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదు. రిజర్వేషన్లను ముడితే ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ముట్టినట్టు మరొక ఉద్యమం వస్తుంది. ఇప్పుడు వచ్చిన సిజేపీలో ఓన్లీ నీట్ పేపర్ కాబట్టి యువత వచ్చింది. అప్పుడు దేశ ప్రజలు కూడా వస్తారు. ప్రజలు వస్తే ప్రజాస్వామ్యబద్ధంగా కంటే ఇంకా మెరుగైన రీతిలో. అవును. నేనేమంటున్నా, ఇప్పుడు దేశంలో ఉన్న రిజర్వేషన్లకు వచ్చినప్పుడు కులం అనే ప్రస్తావన వస్తుంది. అది వీళ్ళు మాట్లాడినప్పుడు ప్రజలైతారు. కులం అనే అంశాన్ని మాట్లాడకుండా ఎంతసేపు రిజర్వేషన్ల మీద ఏడిస్తే కరెక్ట్ కాదు. అది సబ్జెక్ట్ ఇప్పుడు 5 మిలియన్లు ఉన్నారు, అందులో ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయి. మీకు ఫాలో కొట్టేటి అన్ని ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయి. అంటే డైవర్ట్ చేయడానికి, పాలిటిక్స్ లో డైవర్ట్ చేయడానికి వాడే వాట్సాప్ యూనివర్సిటీ, ఐటీ సెల్స్, దే ఆర్ యూటిలైజింగ్ మోర్ అండ్ మోర్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. అంతే డైవర్స్. ఇప్పుడే ఎందుకు వచ్చింది అంశం అంటే నీట్ పేపర్ కు సంబంధించి అంశం జరిగిపోయింది. దీన్ని తెర మీదకి తీసుకొస్తే ఇది ఒక చర్చ అవుతుంది. ఆల్మోస్ట్ ఇదే కదా మీకు దాని తర్వాత చర్చ దారికి వచ్చింది, ఇంకా కూడా నడుస్తూనే ఉంది. నేను ఏమంటున్నా, కులం అనేది తీసేయండి, రిజర్వేషన్లు ఎత్తేయండి. ఎవరైతే ఇవాళ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చింది. నేను పేదలను కానీ నేను చెప్పిన ఏ కులంలో ఉన్న మనుషులకు నేను వ్యతిరేకం కాదు. దాంట్లో ఉన్న అసమానతలకు, అవమానాలకు మాత్రమే వ్యతిరేకం. కుల అహంకారానికి, కుల బలుపుకు వ్యతిరేకం అని చెప్పిన. కుల బలుపు ఉండాల్సిన అవసరం లేదు. కులం ఉండని ఏ రకంగా ఉండని, మానవత్వం అనే కులంతో బతకండి, మనిషి తత్వంతో బతకాల. కానీ ఎంతసేపు మీరు రిజర్వేషన్ల మీద ఏడిసి వస్తే తీసుకోండి రిజర్వేషన్లు. ఈ దేశంలో ఎవడికి కాలేజీలు ఉన్నాయి, ఎవడికి వ్యవస్థలు ఉన్నాయి, ఎవడికి ఉన్నాయని అన్ని జనాలు గమనిస్తా ఉన్నారు. రాజ్యం ఇచ్చేయండి, రిజర్వేషన్లు తీసుకోండి, మీకే మా రిజర్వేషన్లు మీకు ఇస్తాం, మీ రాజ్యాన్ని మాకు ఇవ్వండి, బస్ సెట్ అయిపోద్ది. ఇంకా ఇంకేం ఉండదు. రిజర్వేషన్ అంశం మాట్లాడేటప్పుడు మొదట్లో మీరు మాట్లాడారు, పారబట్టే కాడికి రాని, కొంత చూడే కాడికి రాని, దగ్గర రాని
సంబంధించి రకరకాల అన్ని కుల వృత్తులకు సంబంధించిన అంశాలు మాట్లాడారు. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇంకా అట్లాంటి పరిస్థితి ఉందా? అంటే పుట్టకూడి కోసం పనిచేసే మీకు విషయం తెలియదు. అన్ని కుల వృత్తులలో ఇప్పుడు అన్ని కుల వృత్తులలో వినండి. పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు సరే మనకి ఇప్పుడు టైం లేకపోవచ్చు, టైం ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూస్తే కొంతమంది కామెంట్లు, మా ఊర్లో ఇప్పటికీ కులం అనే అంశం ఉందన్న, వాని ఇంటి ముందుకు పోవాలంటే గేటు బయట చెప్పులు ఇడిచి లోపలికి పోవాలి, చెప్పులు వేసుకొని కనపడ్డా కూడా ఓర్వలేని తనం అని చెప్తా ఉన్నారు. సో మరి అంటే కులం లేదు అనుకుంటున్నా. ఇది అంటే ఎండ్లెస్ డిబేట్ ఎప్పటికైనా. అంటే Yes. అగ్రవర్ణాలు Endless. నేనేమంటున్నా, ఎండ్లెస్. పేదలు ఉన్నారు, పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. అదే రాజ్యాంగ పరిమితిలో ఈడబ్ల్యూఎస్ ఉన్న శాతం కంటే ఎక్కువ అనుభవిస్తారు. ఎస్, పేదలు అనుభవించని ఎస్సీలలో, బీసీలలో, మైనారిటీలో రిజర్వేషన్ పొంది ఐపీఎస్ లుగా, ఐఏఎస్ లుగా ఉన్న వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళ పొద్దు వాళ్ళకి అవసరం లేదు. మెరిట్ వారీగా రిజర్వేషన్ ఇస్తే నష్టమేముంది? ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు అన్నట్టు ఎండ్లెస్ డిబేట్. ఫస్ట్ కులం గురించి ప్రస్తావించి కులాన్ని అణిచివేసి కులాన్ని అనగదొక్కి మాట్లాడే దమ్మున్నోడే రిజర్వేషన్ల జోలికి రాదు. లేకపోతే అన్ని మూసుకొని ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజలు ఎటు ఉంటే అటు ఉండండి. సో ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళనతో మరి సిజేపీ ఆందోళన అంతా కన్వర్గ్ అయిపోయినట్టేనా? దాని గురించి ప్రమాదాలు పడినట్టేనా? ఎవరి ఉనికిని ఎవరు ప్రమాదంలో అంటే రాజకీయ నాయకులు ఎలా వాళ్ళ ఉనికి ప్రమాదంలో పడి దేశ యువత ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటది. ఈ దేశం కోసం నిలబడాల్సిందే. ఈ దేశ పౌరులు రేపటి భవిష్యత్తు కదా, రేపటి భవిష్యత్తు కోసం కొట్లాడుతూనే ఉంటారు. సో వింటున్నారు కదా, అంటే ఈయన సిజేపీ ప్రతినిధి కాకపోయినా ఒక దేశ యువతగా మాట్లాడాడు. ఇక సిజేపీ రాజకీయాల్లోకి పోవాలనే ఆలోచన కూడా చేస్తుందట. నెక్స్ట్ 5th ఏమో డిస్కషన్ కూడా ఉందట, కోర్ కమిటీ ఏదో, అది వేరే అంశం. దాన్ని ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. కానీ ఆ అంశాన్ని మరొక వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి పూర్తిస్థాయిగా సిజేపీ పొలిటికల్ పార్టీగా అవతరిస్తే ఎట్లా ఉండొచ్చు, అంటే పొలిటికల్ గెయిన్ ఎట్లా ఉండొచ్చు, సిచ్యువేషన్ సమీకరణాలు ఎలా ఉండొచ్చు, యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అనేది ఇంకొక చర్చ పెట్టుకుందాం. మొత్తంగా ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన కావచ్చు, ఇంకోటి కావచ్చు, యువత జోలికి వస్తే మాత్రం అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా కొట్టుకపోతే కన్వర్గ్ అయిపోతే, అట్లాగే రిజర్వేషన్ అంశంలో కూడా దాన్ని ముట్టుకునే దమ్ము ఎవరికి లేదు. రిజర్వేషన్లు ముట్టుకునే ముందు కులాలు తీసేస్తామని కులాన్ని గడప బయట పెట్టేస్తా అంటే రన్ని దమ్ము ఉంటాయని చెప్పేసి క్రాంతి అంబేద్కర్ సవాల్ విసురుతున్నారు. ఫైనల్ గా ఒక మాట చెప్తానా, ఎవరైతే రిజర్వేషన్ల జోలికి రావాలనుకున్నారు కులాన్ని అణచివేయండి, రిజర్వేషన్లు తీసేసుకుందాం, ఈ దేశంలో సమానత్వాన్ని రాజ్యాంగం చెప్తుంది, అదే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం పోదాం. ఇక లేదు మేమే దారికారులము, మేము ఏది మాట్లాడితే అదే అనుకుంటే కంగనా లాంటి వాళ్ళు ఎంత కంగారు పడ్డా, ఈ దేశ యువత మీద ఏ కామెంట్ చేసినా, మోడీ లాంటి వాళ్ళు ఇంకా 10 మంది వచ్చినా రిజర్వేషన్లు టచ్ చేసేద్దాము ఎవరికీ లేదు. ఈ దేశంలో రిజర్వేషన్లు వర్తించను మళ్ళా బలిసి ఉన్నోళ్ళు కాదు. బలిసి మీన్స్ మన భాషల ఆస్తులు ఉన్నోళ్ళు. అది ఎవరైనా అనగారిన వర్గాల్లో ఉన్నా అగ్రవర్గంలో ఉన్నా కూడా బలిసున్నోనికి ఎవరికి రిజర్వేషన్ అంతే. డబ్బున్నోడికి రిజర్వేషన్ అవసరం లేదు, తీసేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది. నేను యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎడ్యుకేట్ కావాలి. ఇంకా ఎడ్యుకేట్ అయ్యి ఈ సమాజంలో జరుగుతున్న అసమానతలపై, అవమానాలపై ప్రశ్నిస్తేనే ఈ సమాజం కోసం ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇలా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతారు, రాముని పేరు చెప్పుకుంటారు, రాజకీయాలు చేస్తారు, మరి 200 కోట్లు దొంగతనం చేసారు, అదేమైంది దాని గురించి మాట్లాడరు. వీళ్ళు చేసేటి అన్ని చక్కని పనులు. సో ఎట్లాంటి ఆందోళన జరిగినా దేశం చివరిగా సందేశం సోషల్ మీడియాలో ఒక బాగా ఉంటుంది. చదువు ఒకటే ఎవరికైనా కూడా ఉపయోగపడింది. చదువుకొని కొట్టాలి, సక్సెస్ తోటి కొట్టాలని చెప్పేసి దివాన్ డైలాగ్ చాలా ఫేమస్. అట్లా యువత కూడా ఈ ఆందోళనలు అంటే ప్రజాస్వామ్యం మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. కానీ సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపి అంటే అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా చేతులు కలపొద్దు. నేషన్ ఫస్ట్, తర్వాత మన హక్కులు, మన దేశం మనకు సేఫ్ గా ఉంటేనే మన హక్కుల గురించి కొట్లాడుకోవచ్చు. ఆ దిశగా యువత పక్కదారి పట్టకుండా పెడతో పట్టకుండా కూడా ఆలోచించాలి.